మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి, అన్నమయ్య డిస్టిక్. ఎవరైనా మనిషి డిప్రెషన్లో ఉన్నారు అంటే మందు పెట్టేసినట్టే అని చాలా మంది అనుకుంటుంటారు. భార్యాభర్తల మధ్య ఎవరికైనా గొడవ వచ్చినా కూడా నువ్వు చాలా మారిపోయావు, నీకు ఎవరో మందు పెట్టేసినారు అని చెప్పి ఎవరైనా వశీకరణ చేసుకోవాలన్నా కూడా ఓ మరుగుమందు అనేది పెడితే వాళ్ళు వశీకరణ అవుతారని చెప్పి చాలామంది మూఢనమ్మకాలతో అలా చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ ప్రాసెస్ చాలా డేంజరస్. దానివల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అది నిజమా అబద్ధమా? లేకుండా ఉంటే ఇది ఒక మాఫియాగా అయిపోయిందా? నీకు మందు ఉంది, నేను తీస్తాను అనేది. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ వగల్లా అనే ఊర్లో ఉన్నాము. లోపల పల్లెలోకి వెళ్ళి ప్రతి ఒక్కరితో మాట్లాడదాం. ఇది నిజమా అబద్ధమా? ఇప్పటికీ ఇలాంటివి ఎందుకు నమ్ముతున్నారు? చదువుకున్న వాళ్ళు నమ్ముతున్నారు, చదువుకున్న వాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? వీటి మీద మూఢనమ్మకాలు అనే ఒక ఎఫెక్ట్ అయితే జనాల మీద చాలా ఉంది. లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కరితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. నూనెలు ఉడకబెట్టాల, ఉడకబెట్టేసి తలకేసి అంటేయాల. ఆ మారి అంటేస్తే మొగుడు పిల్లలు ఒకరొకరికి అప్పుడు మొగుడు అడ్డు చెప్తే తింటారు, అప్పుడు కచ్చుకునేస్తారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మీ పేరు? మా పేరు గౌరీ. ఈ వగళ్ళలో మందులు తీస్తారు అంటారు, నిజమేనా? ఒకప్పుడు తీసన్నారు, ఇప్పుడు అదంతా మూఢనమ్మకాలు, ఎవరు తీపించుకోవడం లేదు. ఇప్పుడు చాలా మంది పల్లెలు అంటే లోకల్ వాళ్ళు ఎవరు తీసుకోరు, బయట నుంచి వస్తా అంటారు, తీపించుకొని వెళ్తారు. కానీ మాకైతే మేమైతే అటుపక్క వెళ్ళము. మీకు తెలుసు కాబట్టి అది మూఢనమ్మకం. మేమైతే ఆలోచించరు, మేము వెళ్ళం అక్కడికి. బయట వాళ్ళు అది కూడా తెలుసుకోవాలి. మూఢనమ్మకాలు అట్లా వెళ్ళకూడదు, తీపించుకోకూడదు అని ఏదైనా ఉంటే మనం డాక్టర్ సలహాలు తీసుకోవచ్చు. ఓకే, అది తీసుకోవడం వల్ల చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అది వాళ్ళు తెలుసుకోవాలి. నిజమేనా? ఆదివారం అయితే క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు. అది నిజమే అని చెప్పారు, చాలా మంది అన్నారు క్రౌడ్ ఎక్కువగా వస్తుందని. కానీ మనం వెళ్ళి చూడలేదు. అది ఎక్కడ అడవిలో తీస్తారంట? అవును, అడవిలో తీస్తారు. అది ఫుడ్ లో పెట్టేశారు. ఒక పానీపూరి అంట, గోపి అంట, అలాంటి వాటిలో పెట్టినారు. ఇలాంటి చికెన్ పకోడా అలాంటి వాటిలో పెట్టినారు అని చెప్పుకుంటున్నారు. అది మూఢనమ్మకం, అది తప్పు. అది మనం ఒక్కసారి తింటే ఫుడ్ అది అలానే ఎలా ఉండిపోతుంది, కరిగిపోతుంది కదా. డైజెస్ట్ అవుతుంది. చికెన్ తిన్నా కరిగిపోతుంది, మటన్ తిన్నా కరిగిపోతుంది. అది అలానే ఎలా ఉంటుంది? అది అలానే ఉంటే అది హెల్త్ ఇష్యూ అవుతుంది కదా. అది జనాలు తెలుసుకోవాలి. అదే మెడిసిన్ ఇస్తారు, అది తినడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి చాలా మంది చనిపోయినారు కూడా దాని వల్ల. అవును మేడం, ఇలా ఎవరు ఉండకూడదు అని చాలా బాగా చెప్పారు. మీకు తెలిసి చాలా మంది ఆపినారా? మీరు ఎవరిని? ఒక 2-3 వెళ్తా అంటే వద్దని చెప్పేసినాం. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత హెల్త్ బాగుంది. అదే కదా ఆమె మాటల్లో ఏం తెలిసింది? వాళ్ళ ఊరు ఇలాంటి ఎక్కడైనా సరే మరుగుమందులు అనేది చాలా అబద్ధం. మరుగుమందులు అనేది లేవు, అదొక మూఢనమ్మకాలు. ఇలాంటి వాళ్ళు తెలిసి కూడా 10 మందిని ఆపినారు. ఎందుకు? వాళ్ళ ఆరోగ్యం కాపాడడం కోసం. ప్రతి ఒక్కరు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేయొద్దండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. అమ్మ, ఎలా ఉన్నారు? బాగుంటారా? బాగానే ఉన్నాం మేడం. మీ పేరు? నా పేరు జయమ్మ మేడం. జయమ్మ గారు, చెప్పండి. ఇలా మరుగుమందు అనేది చాలా మంది నమ్ముతున్నారు, నమ్మచ్చా నమ్మకూడదా? వాళ్ళ తీస్తున్నారు అంటున్నారు, చాలా మంది పాతున్నారు, వస్తున్నారు. అది మాత్రం మనకు తెలియదు మేడం. మేము పాము. రోజుకి సుమారుగా ఎంతమంది పోతారు? 200 మంది అట్లా పోతారు మేడం. వగళ్ళకి రోజుకి 200 మంది పోతారు. ఓకే, అక్కడ తీస్తారని ఒక తెలిసి వెళ్తారు. తీస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఆడికే వస్తారు మేడం. వస్తారు, తీపిచ్చుకుంటారు, వేపించుకుంటారు. ఇప్పుడు మా పాపకు పోయింది, మా బాబుకి పోయింది అని చాలా మంది వస్తారో పోతారు. వగళ్ళంటే అసలు పడిపోయింది ముద్ర, ఇక్కడ మందు తీస్తారు అనేసి. వగళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఈ వగళ్ళకు ఈ గ్రామానికి వచ్చి తీపిచ్చుకొని పోతారు మేడం. ఈ గ్రామంలో ఏదిరా స్పెషల్ అంటే మందు తీయడం ఒక్కడే. కాకపోతే అది అబద్ధం. మీరేమనుకుంటారు దాని గురించి? మేమేమనుకోం మేడం, మేమేం పామ రామ ఇంటి మాటలే. మనం బాగుంటే ఒకరేం చేసేది మందులు, మనం సరిగా ఉంటే మనకు ఎవరేస్తారని ఈ రకంలో మేము అంటాం. మీరు అనుకుంటారు? ప్రతి ఒక్కరు అలాగే అనుకోవచ్చు కదా. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మూఢనమ్మకాలు నమ్మొద్దండి అంటారా? ఏమంటారు? మేమేం చెప్పం మేడం. ఏంటి మాటలే ఎందుకు వేసి ఉంటారు? ఒకరేంది మందులు వేసేది, మాకు లేసేది. ఈ కాలంలో బియ్యంగా మందులు ఎవరు వేస్తున్నారు, ఈ రకం మాట్లాడతాం మేడం. మేము మాకు తెలిసితే ఈ రకం మాట్లాడతాము, మాకు తెలియకంటే మా ఎండల్లో మేము ఉంటాం మేడం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు సార్? సుబ్రహ్మణ్యం. సార్, మీ ఊరు ఇదేనా? ఇదేమ్మా. ఇక్కడ మామూలుగా వగళ్ళలో ఎక్కువగా మరుగుమందు తీస్తారు అని అంటున్నారు, అది నిజమేనా?
నిజమో అబద్ధమో తెలియదు కానీ వచ్చేదేమో వస్తున్నారు జనాలు. చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, చదువుకొని లేని వాళ్ళు ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు. అది నిజం పడతాందో లేదో, అది నిజమో అబద్ధమో అయితే మనకు తెలియదు. మనమైతే పోము, జనాలు అయితే వస్తున్నారు. సుమారుగా 100 నుంచి ఇప్పుడు 1000 వరకు చేరుకున్నారు. ఎప్పుడు చూసినా రెగ్యులర్ గా వచ్చి ఎక్కడెక్కడ కర్ణాటక, తమిళనాడు ప్రతి గ్రామం ఎక్కడెక్కడ నుండి కార్లు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. అవి వాళ్ళు మనం అడగము మీదే ఊరు ఎక్కడని, వాళ్ళు అడుగుతారు ఎక్కడ వేసేదని. ఎవరో కొంతమంది తెలిసిన అయితే పలానా అనుభవం అంటారు, లేకపోతే మాకు తెలియదు అంటారు. నిజమే అంటారా? మీరు ఎంతో అనుభవం ఉంది, ఎంతో వయసు అనుభవం ఉంది. అనుభవం అది ముందు ఉందో లేదో తెలియదు కానీ జనాలు అయితే వస్తుంటారు. ఒకవేళ మీరు మీ వర్షన్ చెప్పండి, మీరు నమ్ముతారా అట్లాంటివి? మేమైతే నమ్మము, మనకైతే తెలియదు. మేము ఎప్పుడు పోయినలా, మేము ఎప్పుడు వేయించుకోనులా, మనకు తెలియదు. మనం పోయినలా అది చాలా మంది కూడా జనాలు అయితే వస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? చంద్రశేఖర్ రెడ్డి. చెప్పండి కదా, మీ అనుభవంలో ఇలాంటివి నమ్మొచ్చా, నమ్మకూడదా? మేమైతే నమ్మమమ్మా. నమ్మరు. ఎప్పుడో వేసిన ముందు కడుపులో ఆ సంవత్సరాల తరబడి ఎట్లా ఉంటుందా, అరిగిపోకుండా. ఏదో మూఢనమ్మకాలు, ఆ మూఢనమ్మకాలను వీళ్ళు పే చేసుకొని డబ్బులు బాగా సంపాదించుకుంటా ఉన్నారు. ఓకే. ఏదన్నా ఇంట్లో చిన్న గొడవ జరిగినా కూడా నీకు మందు పెట్టేసినారు అంటారు. ఒళ్ళు బాగాలేకపోతే కూడా నీకు ఎవరో మందు పెట్టేసినారు అని అంటారు. లేదా వశీకరణం కోసం కూడా ఇది బిజినెస్ అయిపోయి నీకు మందు పెట్టేసినారు. ఇది ఎంతవరకు నిజం? అది అన్ని అబద్ధాలేమ్మా. అన్ని వాళ్ళు మూఢనమ్మకాలతో వస్తూ ఉన్నారు తప్ప వశీకరణాలు ఏమీ లేవు అసలు. చాలా మంది అది ఏమంటే అమ్మా, మనకు ఈ మసాలాలు ఈ తిని పైత్యం అయిపోతుంది. అప్పుడు కడుపులో మంట వచ్చినప్పుడు అన్నం ఆకలి కానప్పుడు మందు ఉందేమో అని వస్తారు. నీకు ఆకలి కాలేదు, నీకు అందుకే మందు ఉంది వస్తారా. వీళ్ళు వామిటింగ్ ఇచ్చినప్పుడు ఈ పైత్యము ఈ పసురంతా వచ్చేస్తుంది బయట. అప్పుడు కొన్ని రోజులు బాగా ఆకలి పుడుతుంది. మనకు పర్వాలేదు బాగుండాలి అనేది నమ్మకం, మూఢనమ్మకం. అంతేగాని ఏమి లేదు. అలాగా అంటారు. ఇదైతే మందు అనేది ఇప్పట్లో లేదు, కానీ చదువుకున్న వాళ్ళు కూడా నమ్ముతా ఉన్నారే. అదే ఉద్యోగస్తులు కూడా వస్తున్నారు అంటే అదేం నమ్మకమో ఏమో మాకేం అర్థగా. అయితే ఈ సరౌండర్లో ఎవరికి ఎవరు పారు. ఈ ఊర్లో వాళ్ళు, కానీ బయట ఊరు నుంచి చాలా మంది వస్తున్నారు. దూరం నుంచి వస్తారు కానీ దగ్గర వాళ్ళు ఎవరు రారు. మన మండలంలోంచి కూడా పెద్దగా రారు. కేవీపల్లి మండలం నుంచి కూడా రారు. ఎక్కువ నీకు కర్ణాటక నుంచి కూడా వస్తారు. కర్ణాటక నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, బాంబే నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కర్ణాటక, బాంబే నుంచి కూడా తీయించుకోవడానికి వచ్చినారు కూడా. ఇంత ముందు ఒక ఆయన వేస్తా ఉన్నాడు, రాజగోపాల్ అని ఒక ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోయినాక ఆయన అప్పుడు 300, 400 అట్లా తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళేం చేసినారంటే నీకు అది తలకుండాది, దానికి ఉండాది, దీనికి ఉండాది అని చెప్పి నిమ్మకాయలు కోసి తల అంటే 2000, 3000 వసూలు చేస్తా ఉన్నారు. తలకి చేసి 2-3 వసూలు చేస్తా ఉన్నారు. అంటే ఎన్ని రకాలుగా పెడతారు, ఎన్ని రకాలుగా తీస్తారు? ఇవి ఈ వామిటింగ్ ఒకటి, తలకెక్కిందని నిమ్మకాయలు తెచ్చేది, ఈ పసులు పిండేది, ఈ తలంతా అద్దేది 2000, 3000 విపరీతంగా వసూలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు నిమ్మకాయలు వేస్తే మందు వస్తుంది అంటారు. ఎలా వస్తుంది? లోపల ఉండేది ఒకవేళ ఉన్నా ఎలా వస్తుంది? అదే నమ్మకం, మూఢనమ్మకం. అదే నమ్మకం. అంతే, వచ్చేది ఏమీ లేదు అసలు. నాకు తెలిసి ఈ మందులు అనేటివి లేవు. మందు లేవు. పెట్టుబడి మందులు అనేటివి లేవు. నమస్తే అండి. మీ పేరు? మహదేవ్ గారు, ఇప్పుడు ఎవరైనా మందు పెడితే చెప్పిన మాట వింటారు అని చెప్పి ఏదేదో కెమికల్ మందులన్నీ తీసి వాళ్ళ ప్రాణాలకి చాలా హానికరం కూడా. ఎవరో ఇచ్చినారు, మేము పెట్టేసినామని ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అసలు మందు అనేది పని చేస్తుందా, చేయదా? అది వేస్ట్, మాది మూఢనమ్మకం అంతే. ఉందా లేదా అది అనేది ఉండదు. అది ముందు పడేది అనేది అంటే ఇప్పుడు వాంతింగ్ అవుతానే అదొక నల్ల వస్తువు మాదిరిగా ఆడ పడుతుంది. అదే పడుతుంది, ఇంకా మాకు సంబంధం లేదు. పడింది ముందు, ఇదే మీకు జరిగింది, మీ కడుపులో నేను తీసినాను చూడు అని చెప్పి వాళ్ళ దగ్గర దుడ్డు తీసుకోవటము. ఎంత చార్జెస్? 1500 కాడి నుంచి తీస్తున్నారు. 1000 రూపాయలు, 1500 ఒక మనిషికి. కేర్ ఆఫ్ అడ్రస్ గా వగల్ అనేది ఇప్పుడు ఉంది. ఎక్కడ చూసినా కూడా, ఎవరు చూసినా కూడా ఇక్కడికైతే వస్తున్నారు. కొంతమంది మందు అనేది నిజం అంటున్నారు, ఇంకొంతమంది మందు అనేది లేదు, అపోహ అని కూడా అంటున్నారు. అది ముందు పెద్దోళ్ళ నుంచి ఉండింది. రాజగోపాల్ అనే అతను ఒక ఆయన తీస్తా ఉన్నాడు, ఆయన చనిపోయినాడు. ముందు అనేది వాళ్ళకు అనుభవం మీద తీస్తా ఉన్నారు. వాళ్ళ నాయన తీసినాడు, వాళ్ళ కొడుకులు అందరూ వాళ్ళ కుటుంబంలో తీస్తా ఉన్నారు. వగల్లో ఉండింది వాళ్ళే ముందు. ఇప్పుడు మధ్యలో వచ్చి
నేను తీస్తాను నా చేత వచ్చానని చెప్పి తొడకపోయేది జనాలను కక్కిచ్చేది. ఈ కారు వచ్చింది 2000 1500 ఓకే. వాళ్ళ ఇష్టం. ఎవరన్నా ఇంక లేదు కనీసం ఛార్జీలకు లేకపోయినా కూడా బలవంతంగా నాకు ఛార్జీలకి ఇయ్యనని చెప్పి కూడా అడిగి తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బలవంతంగా కానీ మంది అనేది లేదు, అది అపోహ అంతే. ఎవరు కూడా ఇట్లాంటి నమ్మద్దండి అని చెప్పాలా? అంతే. అది ఈ జనాలకు ఒకరికొకరు కక్కించుకొని అది ఒకరినొకరు చూసి వానికి పడింది అది నిజమేనేమో అని చెప్పటం, పావటము, పక్కన వాళ్ళు పోయి చెప్పడం, వాళ్ళని దొడక రావటము, ఇది అనేది పెద్ద ఇది అయిపోయింది. కాదండి, ఇప్పుడు ఆకలి కాకపోయినా మందు పెట్టేసినట్టే అని ఫిక్స్ అంతే, ఫిక్స్ అయిపోతాయి. అందులో ఒక ఆలు మొగుడు ఉన్నారనుకో, ఆలు మొగుడు ఉన్నా కానీ వాళ్ళు ఆడ ఇప్పుడు నేను తొడుకొని వచ్చినాను, ఆడ వేసినానంటే నీ వల్ల మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాను, మీ అమ్మే నాకు చేసింది, మీ నాయన చేసినాడు, ఏదో ఒకరు వాళ్ళే గలాట్లు నిందలు వేసుకొని తిట్టుకుంటా కొట్టుకుంటా గొడవలు అవుతాయి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కి మామూలుగా చిన్న చిన్న గొడవలు జరుగుతుంది. గొడవలు వస్తేనే నీకు మందు పెట్టేసినారు, నువ్వు మారిపోయినావు, చేంజ్ అయినావు అని అంటారు. నిజమేనా? ఆ తరహాగా కూడా వస్తున్నారు ఇక్కడ. అదే ఆ తరహా కూడా వస్తారు. యాక్చువల్గా ఇప్పుడు నేను పని పోతానా, ఇప్పుడు నా భార్య సరిలేదు, ఆమె ఇంకో తరఫు నుంచి ఎవరిదన్నా ముందు తెప్పించేది, వేసేసేది, అవి నువ్వు అతనితో ఉండవు, ఇట్లా గొడవలు కారణాలు ఎక్కువై వాళ్ళు అరుచుకునేది, వచ్చేది, కక్కేది. ఈడ ఉండదంటే ఈడ పడదు, ఆ పడింది మా ఇదే ఉండేది ముందు అని చెప్పి అదొక మూఢనమ్మకంతో వచ్చి పోతున్నారు. సార్ మీ పేరు? వీరభద్ర. వగల్లా కేర్ ఆఫ్ అడ్రస్ గా మరుగు మందులు తీయడానికి ఉంది, అది నిజమా అబద్ధమా? అంటే ఒకప్పుడు అయితే పిక్చర్లో పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన తీసుకుని 20 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు మేము చూడంగా 20 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆయన చనిపోయినాక వాళ్ళ కొడుకు వచ్చి 50, 100, 200, 300, 500 తీసుకున్నాడు. మొన్న కరోనా టైంలో ఆయన చనిపోయాడు, వాళ్ళు 3 చనిపోయారు, భార్య భర్త 2 చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒకళ్ళు వచ్చి 3 పెట్టినారు పోటీకి, 3 మెంబర్స్. ఏమీ తెలియదు, అసలు వాళ్ళు ఎప్పుడో ఉన్న వాళ్ళు లేరు, వాళ్ళు పోయినారు. అది నిజమంతా అబద్ధం అంతా అప్పుడు ఆయన వేస్తున్నారు, వస్తున్నారు, ధర్మంగా తీసుకున్నారు. ఇప్పుడు 3 పెట్టేసి కొట్టుకొని స్టేషన్కి పోయి ఘాట్లు అయ్యి అన్నీ అయినాయి. కాదండి, చెప్తున్నారు ఆ ప్రాసెస్ అనేది ఎలా తీస్తారు, అసలు తీయడం ఎలా ప్రాసెస్ వాళ్ళది? అది తినకంటే అది మనకు ఏం తెలియదు, ఒక పౌడర్ ఇస్తారు, తెల్ల పౌడర్ అనేది నీళ్ళ కలిపిస్తారు. మన సాల్ట్ మాది ఉంటుంది, మన సాల్ట్ ఎట్టుందో అట్టుంటుంది. అది ఏమవుతుందంటే కడుపులో పోతానే ఒక గడ్డ మాదిరి అయిపోతుంది, మన వంట మాదిరి అయిపోయి అది నెట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఓకే. అది వచ్చింది 18 గ్రాములు వచ్చి 200 గ్రాములు వచ్చి 18 అంట, 1800 200 గ్రాములు వచ్చి అది తెస్తారు. అది రాయచీటు కడప దిక్కుతుంది. ఓకే. దిక్కేది కూడా రాయచీటు కడప అట్లా మింగిచ్చి కక్కిస్తారు, అది కక్కిస్తారు. ఓకే. దానివల్ల విజయం అంటే ముందు మాకేం లేదు, కానీ ప్రయత్నం అనేది పోతుంది. ఓకే. నీళ్ళు మనము మామూలుగా అయితే ఒక గ్లాస్ కాదు తాగుతాము, ఓన్ తాపిస్తారు నీళ్ళు. తాపించిన ఏమవుతుందంటే మనుషులు మొత్తం నీళ్ళు కాబట్టి వచ్చేస్తాయి బయట, దాంట్లో పైచం వస్తుంది, అంత ఏం లేదు. అంతే, మీకు బాగా అయిపోయింది అంటే అంతే అంతే. ఓకే. అట్లా ఏదో మెడిసిన్ ఇచ్చి మింగిచ్చి కక్కిస్తే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏం కావాలా, ఏదంటే అది ఇచ్చి మింగిచ్చేస్తే? అట్లా చాలా మంది కూడా రివర్స్ అయి పడిపోయి, చాలా మంది మళ్ళా ఇది రివర్స్ అయిపోయి పడిపోయి కూడా హాస్పిటల్ ఇదే స్పాట్ పడిపోయినారు, ఇక్కడ పడిపోయి కూడా చాలా ఇదయింది. మళ్ళా ఏదో హాస్పిటల్ వచ్చిపోయేదో చేసుకున్నారు, అవి కొన్ని ఉన్నాయి. కానీ అన్ని మూఢనమ్మకాలు. మా మనలో మాత్రం కేవలం మనలో ఎవరు పోయేవాళ్ళు లోకల్ మాత్రం. కానీ బయట నుంచి వస్తారు, ముందు పెద్ద ఆయన ఉండి కానీ చూస్తున్నారు కదా, వాళ్ళు వస్తారు అంతే. మీరు చెప్పండి, ఏ ఊరు నుంచి ఎక్కువగా వస్తుంటారు? ఎక్కువ వచ్చింది అనంతపురము, కదిరి, మళ్ళీ వచ్చి కడప, అన్ని దిక్కుల, కోడూరు, తిరుపతి, రేణిగుంట, అన్ని దిక్కులు వస్తారు. అన్ని ఊర్ల నుంచి వస్తారు. అన్ని ఊర్ల నుంచి వస్తారు. ఇక్కడ వగల్ అనేది ఇంత ఫేమస్. వగల అంటే వగల ఫస్ట్ పెద్ద ఆయన ఉన్నప్పుడు వగల ఫేమస్. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి అదే నడక నడుస్తుంది. అది ఓకే అండి, ఇదైతే నమ్మద్దండి అని ప్రతి ఒక్కరికి చెప్తారు. రాజమ్మ, ఇప్పుడు వగల్ల అంటే ప్రతి ఒక్కరు మరుగుమందు పెడితే తీయించుకోవడానికి వస్తాండ్రు అంటారు, నిజమేనా? నిజమే అమ్మా. నువ్వు చెప్పు, నీ అనుభవంలో ఎన్నో సంవత్సరాలు ఎంతో మందిని చూసింటావు, మందు పెట్టినారు, అది నమ్మచ్చు అంటావా మందు పెట్టినారు అనేది? వాళ్ళకి తెలియాలి, అది పెట్టింటే పడిందో ఎక్కినప్పుడు లేదు అనేది మళ్ళీ మనం అడగం కదా. వాళ్ళు వస్తా ఉంటే పోతా ఉంటే అది ఒకటి తెలుసు.
పోయి మందు తీపించుకోవాలని పోతా ఉండమని. మందుది అంటే వాళ్ళకి అనుమానం ఎవరైనా ఏమైనా పెట్టినారేమో అనేసి. వాళ్ళకి ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళకి వస్తుంది, మళ్ళీ కక్కినాక పడింటే ముందు, లేకుంటే లే. ఇప్పుడు నా మీద అనుమానం ఉంటుంది, కెక్కినప్పుడు ముందు పడితే నా మీద డౌట్ ఉంటే నా మీద వస్తుంది అనుమానం, లేకుంటే ఇంకెవరి మీద ఉన్నట్టు వాళ్ళ మీద అనుకుంటారు. ఇప్పుడు బాగా అందరూ చదువుకున్న వాళ్ళు అయిపోయినారు, ఇట్లాంటివి నమ్మరు, కానీ నమ్ముతా అన్నారా వాళ్ళు చెప్పేటివా? నమ్మే కదా వస్తా ఉంటారు ముందు తీపించుకోవాలని. ఇంత ఊర్లు ఉన్నా కూడా వగల్లానే వస్తున్నారు. ఈ వగల్లా అనే ఊర్లో ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారు తీయించుకోవడానికే? చాలా మంది కార్లలో, బస్సులలో చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి వచ్చేస్తా ఉంటాను కదా వస్తా ఉంటారు అంతమంది. వాళ్ళు అట్లా తీపించుకున్న వాళ్ళు అడిగితే గనా వాళ్ళు చెప్తారు. ఈ ఊర్లో తెలుసా వగల్లలో మందు తీస్తారు అని ప్రతి ఒక్కరికి? అందరికి ఎందుకు తెలుస్తుంది, మరి తెలిసిన వాళ్ళు వస్తారు పోతారు. ఇప్పుడు మీకు ఎట్లా తెలిసింది ఈ ఊర్లో మందు తీస్తారు అని? నేను ఏడంటే ఎవరైనా పోతా అంటే యాడికి వాళ్ళు అంతా అట్లా పోతాంటే ముందు తీపించుకొని అంటే అంటారు. అదే నాకు తెలిసేది. ఇంకా వాళ్ళ ఇల్లు ఆడుందో వాళ్ళ ఆకులు ఆడుందో కూడా తెలదు. తీసే వాళ్ళు ఎవరో మీకు తెలీదు. ఎక్కడికి వెళ్తా అంటారు అంటే అడవిలోకి వెళ్ళిపోతారు మందు తీయించేసుకునేకి. ఆడవరకే మీకు తెలుసు. చూసారు కదండి, వగళ్ళలో వెళ్ళి చాలా మందిది కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా కూడా ఏం చెప్తున్నారంటే అదంతా మూఢనమ్మకాలు, ఒకప్పట్లో ఉండేవేమో మేము చిన్నగా ఉన్నప్పుడు, ఇవన్నీ ఇప్పుడు ఎవ్వరు అలాంటివి నమ్మద్దండి. ఆ మందు అనేది కక్కించడం అనేది చాలా దారుణమైన ప్రాసెస్. దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది, అనారోగ్యం పాలవడం కూడా జరిగింది. దయచేసి ఇలాంటి తప్పులు ఎవ్వరూ చేయొద్దండి. తెలియకపోతే ఎవరినైనా అడగండి ఇలాంటివి నమ్మొచ్చా నమ్మకూడదా అని చెప్పి. చదువుకున్నోళ్ళు అలాగే చేసి చదువుకోనోళ్ళు కూడా అలాగే చేస్తే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? ప్రతి ఒక్కరు కూడా మందు అనేది ఒకటి అపోహ, అలాంటివి ఏదీ లేదు. దయచేసి అలాంటివి మిస్టేక్స్ ఎవరు కూడా చేయకుండా పెట్టడం అనేది కెమికల్ పదార్థాలన్నీ తీసి ఇదే మందు, ఇది పెట్టడం వల్ల మీ మాట వింటారు అని చెప్పి దీనివల్ల వాళ్ళు బిజినెస్ అయితే జరుపుకుంటున్నారు. ఇంకొంతమంది ఆ వీక్నెస్ని క్యాష్ చేసుకొని అదొక బిజినెస్గా అదొక మాఫియాగా కూడా చేస్తున్నారు. ఎవరు ఇలాంటివి నమ్మకుండా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్కి వెళ్ళడం చేయండి. అంతేగాని నాకేదో ఉంది, నాకేదో పెట్టేశారు, నాకేదో హెల్త్ ఇష్యూస్, ఆకలి కావట్లేదు, ఇలాంటివన్నీ కూడా నమ్మి ఇలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు పోగొట్టుకొని మీ ఆరోగ్యం పోగొట్టుకోవడం అవసరమా? ఇలాంటివి ఎవ్వరూ నమ్మకుండా మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది.